సో మరి చిన్నపిల్లలకైతే మనం ఈ విధంగా చెప్పొచ్చు, మోరల్ స్టోరీస్ అన్ని కూడా మీరు చెప్పినట్టు చక్కగా మీరు చెప్తుంటే నాకే కథ వింటున్నట్టుగా అంత ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. యాక్చువల్ గా చిన్న పిల్లలకైతే మనం కూర్చోబెట్టి తిట్టో కొట్టో ఏదో అలా కూర్చుంటాం, పేరెంటింగ్ చేయగలం. బట్ యూత్, ఇప్పుడున్న యూత్ కి అందరికి కూడా గ్యాడ్జెట్స్ అండ్ ఫోన్ ఇలాంటివన్నీ అలవాటు పడిపోయారు. సో అలాంటి పిల్లలకి మనం ఎలా చేయొచ్చు? అంటే ఒకటండి, మనం అంటాం కదా మొక్క వేస్తాం. సో దాన్ని ఏంటి పేరెంటింగ్ ఎలా ఉంటుంది అంటే, మొక్క వేసినప్పుడు అది విస్తరించిపోతూ ఉంటే మనం అడ్జస్ట్ చేయాలి. ఫస్ట్ లో మీరు మీ పిల్లలతో ఏదైతే ఒక అటాచ్మెంట్, ఫ్యామిలీతో బాండ్ ఏర్పరచుకున్నారో అప్పుడు వాళ్ళు ప్రతిదీ మీతో మాట్లాడగలుగుతారు. ఇప్పుడు వాళ్ళు ఏం చూస్తున్నారు, ఇప్పుడు ఒక ఏజ్ వరకు మనకి ఉన్నాయి కదండి పేరెంటల్ కంట్రోల్స్ అవి ఉన్నాయి. కాదు అనుకోండి, మనతో మాట్లాడుతూ మనతో ఎదుగుతూ ఉన్నప్పుడు అంత తొందరగా పక్కదారి. తర్వాత కొంచెం అటు ఇటు చూసి అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిదీ కూడా అరే ఎందుకు చూస్తున్నావు అని కాకుండా, అది ఎందుకు చూడాల్సి వచ్చింది, ఎవరు చూడమన్నారు, ఎవరు చెప్పారు, ఇది చూస్తే నీకు ఏం వస్తుంది, మాట్లాడేంత ఫ్రెండ్షిప్ డెవలప్ అవ్వాలండి మనకి. అది ఎలా చెప్పాలి అంటే, పిల్లలందరూ ఎలా అంటారంటే మా మమ్మీతో చెప్పావా అని అడుగుతారు. అంటే మనం అనుకుంటాం పేరెంట్స్ తోటి మనం చాలా ఇస్తున్నాం పిల్లలకి, కానీ పిల్లలకి మనం ఇవ్వాల్సిన ఎమోషనల్ అండ్ ఒక మన దగ్గరికి రావడానికి వాళ్ళు అది ఇవ్వట్లేదు, ఓపెన్నెస్. అందుకని మనకి సో అలాంటి టైంలో అలాంటి సైకాలజిస్టులు అవసరం పడుతున్నారు. ఖచ్చితంగా అవసరం పడతారు ఈ కాలంలో, మరీ ఎక్కువగా అవసరం. అడుగుతున్నారు పిల్లలు, మాకు ఎక్స్టర్నల్ హెల్ప్ కావాలి, నువ్వు నాన్న కాదు, నాకు బయట నుంచి హెల్ప్ కావాలి అని అడుగుతుంది. సో ఒక రకంగా మంచిది మార్పు. ఎందుకు అంటే ఇళ్లలో ఫ్రిక్షన్, పిల్లలు ఎదుగుతున్నప్పుడు అంటే ఎలా అయినా చూడండి, ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ మ్యాథ్స్ బాగా చెప్తారు, సైన్స్ టీచర్ సైన్స్ బాగా చెప్తారు. మేము సైకాలజీ చేసిన వాళ్ళం కాబట్టి ఎలా చెప్తే వీళ్ళు వింటారు, అలా తెలుస్తుంది. కాబట్టి అంటే మాకు పేరెంట్ గా తెలియదా, ఏమీ లేదు, దాన్ని ఎలా అంటాము, ఇవాళ రేపు అదే విషయం, మీరు అదే వంట చేస్తారు, నేను అదే వంట, కానీ ఆ పైన ప్రాబ్లం, ఆ పైన దాన్ని అలంకరించే విధానం, చెప్పే విధానం. సో దట్ మేక్స్ a lot of change and it matters a lot. Being a mother of 2 daughters, ఆడపిల్లల్ని అంటే కొంతమంది అంటుంటారు ఆడపిల్లల్ని పెంచడం ఈజీ, మగ పిల్లల్ని పెంచడమే చాలా కష్టం. అలా కొంచెం డిఫరెన్షియేట్ చేయడం చాలా చూసాను చాలా చోట్ల. అంటే మనమే ఫస్ట్ నుంచి వాళ్ళలో ఇన్సర్ట్ చేస్తున్నామా ఈ ఫీలింగ్స్ ని అనే భావం కలుగుతూ ఉంటుంది. మీరేమంటారు? అంటే బేసికల్ గా అంటే పిల్లలు ఈజ్ పిల్లలు, పిల్లలు ఈజ్ పిల్లలు, అది అబ్బాయా అమ్మాయా అనేది ఉంటాయి. ఎందుకంటే మీరు వినుంటారు, మ్యాన్ ఈస్ డిఫరెంట్, ఉమెన్ ఈస్ డిఫరెంట్. ఎప్పుడు కూడా మీరు పిల్లలు ఎదుగుతుంటే ఆడే క్రమం కూడా చూడండి. కాకపోతే ఎంకరేజ్ చేయడము, మనని మీరు అన్నట్టు ఇన్సల్ట్ చేయడము, వెనక్కి లాగడము, ఇవన్నీ చాలా చేస్తుంటాం. కానీ ఇప్పుడు బాగా మారింది కదా, మారింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఆడపిల్లలే అన్నిటిలో ముందుంటున్నారు, అబ్బాయిలా చాలా మారాల్సి వస్తుంది. మారాలి కూడా, ఎందుకంటే వీళ్ళకి అన్ని అందించి పెంచుతున్నాం. దే ఆర్ ఆల్మోస్ట్ ఈక్వల్. నేను ఈక్వల్ కూడా అన్నాను. దే ఆర్ రాధాగోపాలం సినిమాలు అంటాడు, ఎక్కువ సమానం తక్కువ సమానం అని. సో వీళ్ళే ఎక్కువ సమానం, దే ఆర్ వెరీ క్యాపబుల్. కానీ ఆ క్యాపబిలిటీని గుర్తించి దాన్ని కాపాడుకునే ఆ మనసు, ఆ ఆలోచన, ఆ ప్రేమ అబ్బాయిల్లో రావాలి. ఎందుకంటే వీళ్ళలో అబ్బాయిల్లో ఒక థాట్ ఏంటి అంటే, ఎక్కడైనా మేమే ఎక్కువ ఉన్నాం అనే ఫీలింగ్. కానీ ఇన్ని రోజులు ఏంటంటే ఇండివిజువాలిటీ లేదు, సంపాదన లేదు, భయానికో కష్టానికో వాళ్ళతో పడుంటున్నారు. ఇప్పుడు ఈ జనరేషన్ కి అవసరం. నేను అదే చెప్తాను, ఎవరైనా రిలేషన్ లోకి ఎంటర్ అవుతున్నారు అంటే నీకెంత ముఖ్యమో రిలేషన్ అబ్బాయికి కూడా అంతే ముఖ్యం, లేదా అబ్బాయికి ఎంత ముఖ్యమో నీకు అంతే. సో కాపాడుకోవడానికి ఒక వైపు నుంచే కాదు, 2 వైపుల నుంచి ప్రయత్నించాలి. నేను స్కూల్స్ కి అంతా కూడా పిల్లలతో అదే చెప్తాను. ఏంటి అంటే, అరే పిల్లలు, మీరు అమ్మాయిలకి ఏంటి రెస్పెక్ట్, అది మీ గర్ల్ ఫ్రెండ్ అయినా
రేపు పొద్దున మీ వైఫ్ అయినా, మీ డాటర్ అయినా, మీ మదర్ అయినా, మీ లైఫ్ లో మీకు కావాలి అంటే యూ షుడ్ రెస్పెక్ట్. ఇది మనం నేర్పట్లేదండి. అవును. చాలా అంటే ఇంకా కూడా ఉన్నారు, పర్వాలేదు మగ పిల్లలు ఎలా అయినా పర్వాలేదు, లేదు లేదు అది మారకపోతే ఈ రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్, ఎందుకంటే అమ్మాయిని చెప్పేస్తున్నారు ఇండివిజువల్ ఉంటాం మేము, మాకు ఎవరిది వద్దు అంతే ఆ, అనేస్తున్నారు. అప్పుడు మళ్ళీ ఆడపిల్లలు బరి తెగించిపోయారు అంటే అలాంటి అలాంటి మాటలు వస్తున్నాయి. రీజనింగ్ ఎవరు ఆలోచించట్లేదు. ఆలోచించారు. ఎందుకంటే మీరు అన్నారు ఆడపిల్లల తల్లి అన్నారు. ఆ ఉండేది కొద్దిగా నాకు, కానీ మా పిల్లలు ఇద్దరు పోస్ట్ గ్రాడ్యుయేట్స్. అప్పట్లోనే వాళ్ళు కార్ డ్రైవింగ్ నేర్చుకున్నారు, బ్యాంకుకి వెళ్ళి అన్ని పనులు చేసుకునే వాళ్ళు. అన్ని అంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ మై హస్బెండ్. ఫుల్ అమ్మ నువ్వు బయటకు వెళ్ళకు, మేమే అన్ని చేస్తాం. 2 వీలర్, అప్పట్లోనే 2 వీలర్, నాకు పార్లర్ ఉండేది కొన్నాళ్ళు, ఆ మెటీరియల్ తెచ్చి పెట్టేవాళ్ళు, ఎవ్రీథింగ్ అనమాట. హ్యాపీ ఎలా అంటే దే ఆర్ ఏ బోన్ ఫర్ మీ అండర్స్టాండింగ్. తర్వాత చాలా సపోర్టివ్. ఇప్పుడు సైకాలజిస్ట్ గా లేట్ గా చదివి లేట్ గా బయటకు వచ్చాను. ఆఫ్టర్ మై గ్రాండ్ చిల్డ్రన్ ఐ డన్ మై సైకాలజీ. మీరు ఏంటంటే గ్రాండ్ చిల్డ్రన్ కొంచెం తొందరగా పెళ్లి అయిపోయింది కాబట్టి వాళ్ళు వచ్చేసారు తప్పితే మీరు అలాగే ఉన్నారు. సో అందుకని ఏమంటే తర్వాత వెనకాలంతా వీళ్ళు కూడా ఎదుగుతూ నాతో కలిసి ఎదుగుతూ ఒక ఫ్రెండ్ లాగా ఆ సపోర్టివ్నెస్ అవన్నీ నేను చూస్తూనే ఉంటాను. మీరు, ప్రదీప్తి అండ్ వాళ్ళ సిస్టర్ ముగ్గురు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. అండ్ లైక్ మదర్ అండ్ డాటర్ లాగా అంత కనపడదు. అండ్ మళ్ళీ ఇంకొకటి ఒక స్లోగన్ మీద అది ఏంటి, ఉమెన్ సపోర్టింగ్ ఉమెన్ అనేది చాలా అవసరం మనకి. బట్ అది జస్ట్ ఒక స్లోగన్ లాగా మీరు గెలిపోకుండా మీరు దాన్ని అప్లై చేస్తున్నారు. అవునా? సో అది ఎలా జరుగుతుంది ఏంటి అసలు దాన్ని చెప్పండి. ఇవన్నీ కూడా ఇంటి నుంచే మొదలవ్వాలి, ఇంటి నుంచే మొదలవ్వాలి. ఇప్పుడు ఇది కూడా లక్కవరం లక్ ఐ డోంట్ నో, ఫర్ సమ్ రీజన్స్ ప్రతి 5 years కలిసి ఉన్నాం. మేము అప్పుడు అనుకున్నాం అనమాట, అత్త కోడలున్నా, అమ్మ కూతురున్నా, ఎవరిద్దరున్నా ఏదో ఒక చిన్న డిఫరెన్సెస్ వస్తాయి. సో లెట్ us grow together. నేను నీకు సపోర్ట్ చేస్తాను, అవసరమైనది నాకు సపోర్ట్ చేయి. పిల్లలు ఉండేవాళ్ళు కదా, తను బయటకు వెళ్తే నేను పిల్లల్ని చూసుకునేది, తనకి ట్రబుల్ రాకూడదు. నేను బయటకు వెళ్ళినప్పుడు తన పిల్లలైనా నా పిల్లలానే చూసేదాన్ని వాళ్ళు. సో అలా మేమిద్దరం అనుకున్నాం, లెట్ us grow together. ఎందుకంటే అదేంటి మనలో టాలెంట్స్ ఉంటాయండి, కానీ ఏమంటాము అత్తగారు చేస్తే మెచ్చుకోకపోవడం, కోడలు చేస్తే మెచ్చుకోకపోవడం. మనం ఇక్కడ చాలా నిన్న మొన్న ఈనాడు బుక్ లో సిస్టర్హుడ్ అని రాశారు. సిస్టర్హుడ్ అంటే నేను అదే చిన్నది ఫేస్బుక్ లో రాసి పెట్టుకున్నా. మదర్హుడ్ విన్నాము, సిస్టర్హుడ్ వింటున్నాము, మరి మదర్ ఇన్ లా హుడ్ ఏది? అలాగే సిస్టర్ డాటర్ ఇన్ లా హుడ్ ఏది? అసలు యాక్చువల్ గా దిల్ మిల్ కలిసి ఉంటే చాలా బాగుంటది కదా. దిల్ మిల్ అన్న దానిలోనే ఉంది అసలు మంచి వర్డ్, బట్ అది జరగట్లేదు. అంటే ఇక్కడ ఇంకొకటి అండి, మనకి మనమే నిజంగా మనమే ఆడవాళ్ళమే మీకు ఇక్కడ మీరు కథలు అన్నారు, చిన్న కథ చెప్పండి. అండి, ఇద్దరు తోడుకోడళ్ళు ఉంటారు. తోడుకోడళ్ళు అంటే ఇద్దరికి కామన్, అత్తగారు ఒకరే కదా. సో వీళ్ళు ఆవిడతోటి సతాయింపులు పడుతూ ఉంటారు. అంటే అత్తగారు కూడా ఏమనుకుంటారు కదా, కంట్రోల్లో పెట్టాలంటే నేను అథారిటీగా ఉండాలి. సో షీస్ దట్ కైండ్ ఆఫ్. వీళ్ళు ఎదిగారు, వీళ్ళకి కోడళ్ళు వచ్చారు. వీళ్ళకి కోడళ్ళు వచ్చేసరికి ఈ అత్తగారు ఒక పెద్ద తోడుకోడలు వాళ్ళ కోడలకు రోజు పాలు పెట్టి పొయ్యి మీద పొంగిపోయింది పాపం. పొంగిపోయేసరికి ఇంకా షీ స్టార్టెడ్ అన్నమాట, ఊరికే వస్తున్నాయా, ఎక్కడ పెట్టావు బుర్రా, తర్వాత మీ అమ్మ వాళ్ళు ఇలాగే పెంచారా. సో షీ స్టార్టెడ్ లైక్, ఎందుకు వాళ్ళ అత్తగారు తను అలాగే అని. ఓకే, రెండో ఆవిడ ఉంది, వీళ్ళింట్లో అద్దం పడిపోతే కోడల్ని, అమ్మలు చూసుకో తడిగుడ్డ పెట్టు, జాగ్రత్తగా తీయి, చేతికి తగిలితే గుచ్చుకుంటే అని చెప్పి ఇవి చెప్తాను. ఏంటా డిఫరెన్స్ అంటే ఇద్దరు ఒకలానే అత్తగారితో సాగింపులు పడ్డారు. కానీ ఒక ఆవిడ అనుకుంది, నేను పడ్డ బాధ నా కోడలు అనిపించుకో.
ఒక ఆవిడ అనుకుంది అలాగే ఉండాలేమో అనుకుంది. అంతే. సో హౌ యూ టేక్ ద పర్సెప్షన్. సో కథలు ఎందుకు అన్నారు మీరు, కథలు ఇలా చదివినప్పుడు ఓకే అలా ఉంటే రిలేషన్ బెటర్ అవుతుంది, ఇలా ఉంటే ఈవిడ ఎలా సఫర్ అయిందో అమ్మాయి కూడా అలాగే సఫర్ అయ్యి దూరంగా వెళ్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు పెరగడానికి, లేదా ఇవాళ రేపు ఏం చేస్తున్నారు స్టోరీ టెలింగ్ సెషన్స్ లో పిల్లలకి చెప్పి నువ్వైతే ఏం చేస్తావు చెప్పు, ఆవిడ ఎలా ఎందుకు చేసింది చెప్పు అని ఎండ్ వదిలేస్తున్నాం అనమాట. వాళ్ళే ఆలోచించి చెప్పండి. నీతి మనం చెప్పాం, నువ్వు నీకేమర్థమైంది చెప్పు, ఎలా చేస్తుంటే బాగుండేది చెప్పు. వీఆర్ గివింగ్ ద లీడ్స్ వాళ్ళకి ఇచ్చి మనం వదిలేస్తున్నాం. సో వాళ్ళకి థింకింగ్ కెపాసిటీ పెరుగుతుంది. రియల్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమవుతుంది, వాళ్ళు దానిలో ఆలోచన అక్కడ పెట్టి ఆలోచించే శక్తి వస్తుంది అనమాట. అది సో కథలు కావాలి నిజ జీవితంలో. మనం ఎందుకంటే మీరు అన్నారు ఉమెన్ సపోర్ట్స్ ఉమెన్. నిజంగా చెప్పండి, ఒక ఉమెన్ ని సపోర్ట్ చేస్తే వాళ్ళ కొడుకు కాదు ఎవరైనా అమ్మాయి మీద చెయ్యేస్తాడా? అది 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 మనం తెలుసుకోవటం లేదు. ఒక్క అత్తగా కనుక ఈ పిల్ల కూడా నాలాగే ఇంకో ఇంట్లో పుట్టి ఈ ఇంటికి నేనెలా వచ్చాను అంటారు కదా, అత్త ఒక ఇంటి కోడలే, లేకపోతే ఒక తల్లికి పుట్టింది. సో వాళ్ళమ్మ అలాగే 9 నెలలు కానీ ఇంత అపురూపంగా పెంచి పంపింది. సో నేనెందుకు మంచిగా రిసీవ్ చేసుకోకూడదు అని కనుక అనుకుంటారు అంటే వరకట్నం చావులు ఉండవు, తర్వాత మనకి ఇంతాగే వచ్చే కొడుకులు ఉండరు, వీళ్ళ ఆడపిల్లల్ని అబ్యూస్ చేసే వాళ్ళు ఉండరు. బేసిక్ గా ఆడవాళ్ళు చాలా మార్పు రావాలి. చాలా అంటే 100% మార్పు రావాలి. ఎందుకో తెలీదు, బాగా చదువుకున్నా అంతే, చదువుకోపోయినా అంతే. ఇంకా కట్నాలు దగ్గర ఇంకా బాగా చదువుకున్న అమ్మాయి, జాబ్కి వెళ్ళి వచ్చే అమ్మాయి అని తెలిసి కూడా సపోర్ట్ ఇవ్వకుండా ఉండే వాళ్ళకి చాలా మంది ఉన్నారు. సో మనలో మార్పు రావాలి ఫస్ట్. అది మన అమ్మాయా, మన ఇంటికి వచ్చిన అమ్మాయా, ఎప్పుడు ఎవరు, ఎందుకంటే కోడలు కూతురు అవ్వలేదు, అత్త అమ్మ అవ్వలేదు, ఇవన్నీ మనకి సామెతలు ఎక్స్పీరియన్స్ తోటి పెట్టారు. కానీ మార్చ్ మనలో ఉంది. ఎందుకంటే చూడండి, ఒక్క 50 రూపాయలు పెట్టి ఒక మొక్క కొనుక్కొస్తాం, ఆ చిన్న కుండీలో ఉంచి పక్క కుండీలో పెట్టి దాన్ని నీడలో పెట్టి ఎండలో పెట్టి we give so much of support to this. మరి ఒక 5 సంవత్సరాలు పెరిగి చదువుకుని బయటకి వెళ్ళి ఉద్యోగం చేసి మొత్తం అంతా నిభాయించుకుని వస్తుంది కదా. అక్కడ మరి అమ్మాయికి తెలివితేటలు లేకపోతే ఇంటర్వ్యూ చేసిన తర్వాత వాళ్ళు జాబ్ ఇస్తారా, తనకి చేసే కెపాసిటీ లేకపోతే జీతం ఇస్తారా, షీఈస్ కేపబుల్ ఇన్ సమ్ థింగ్స్. సో అది అర్థం చేసుకొని ఇంట్లో పని నేర్పుకోవాలి. నేను అనేదాన్ని మా ప్రదీప్తి నేను కలిసినప్పుడు, అని నువ్వు చెప్పరా, నేను నీకు ఏం కావాలంటే దొండి పెడతా, నాకు సిస్టమ్ లో చేసే పనులు చేసి పెట్టు. అలా సిస్టమ్ లో వర్క్ చేస్తుంటే ఏదో దాని ఫింగర్స్ ఇట్లా డాన్స్ చేస్తున్నట్టు అనిపించింది. సో నాకు ఇది నువ్వు చేసి పెట్టు, నేను నీకు కావాలంటే నేను నీకు అది చేసి పెడతా, ఇంకొక ఐటమ్ ఎక్స్ట్రా కూడా చేస్తా, నాకు వచ్చింది నేను చేస్తా, నీకు వచ్చింది నువ్వు చెయ్యనుకున్నాను. సో అది అమ్మ హెల్పింగ్ ఈచ్ అదర్, వాకింగ్ టుగెదర్ హ్యాండ్ ఇన్ హ్యాండ్. ఫస్ట్ మనం మారితే అండి చాలా, అసలు ప్రపంచంలో నేను అనుకున్నప్పుడు కోట్లు అక్కర్లేదు, చాలా అక్కర్లేదు. అది నిజమే అండి. ఎందుకంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా ఆ ప్లేస్ లో మనం ఉంటే ఎలా సఫర్ అవుతాం, మనం ఉంటే ఎలా ఫీల్ అవుతాం అనేది ఒక చిన్న ఆలోచన వాళ్ళలో వస్తే మనం ఎదుటి వాళ్ళని ఎంతసేపు పిల్లలని తప్పుపడుతుంది. ఇప్పుడు కొత్త కోడలు వచ్చింది, ఓకే తనలో కూడా లోపాలు ఉంటాయి, నేర్పాలి కదా. తన ఇంట్లోకి తీసుకున్నప్పుడు మనం చూడండి, జాబ్కి వెళ్ళినప్పుడు ఆ స్టార్టింగ్ లో వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు, అప్రెంటిస్ అంటారు, లేదా 6 months ప్రొబిషనరీ అంటారు. అనీష్కి ఇస్తున్నారు. సో అలా ప్రొబిషనరీ అంటారు. మరి దీనికి ఏం లేదు కదా, వచ్చిన సెకండ్ డేనే హౌ కెన్ షీ జైలు దోపేసేసి మీ ఇంటిని మొత్తం మాయిలుగా అనేసుకుని కదా. ఎవరికైనా, ఎందుకంటే అసలు ఎవరు అందరినీ వదిలి ఏమీ లేకుండా కొత్త ఇంట్లోకి ఏ ఆయుధాలు లేకుండా ఇంకా ఎక్స్ట్రా
కట్నాలు కంప్లీట్ గా నమ్మేసి అలా నమ్మేసి అలా అందరినీ వసూలి రావడం అనేది అది ఒక ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం కదా. ఎంత మానసికమైన ఒత్తిడి ఉంటుందండి. Yes. అలా మాట్లాడితే తప్పు, ఇలా నుంచుంటే తప్పు, ఇలా కూర్చుంటే తప్పు. మారారు ఇంకా మారాలి. బట్ నాకు తెలిసి ఇంకా మారాలి. శైలజ గారు మనం అనుకుంటున్నాం మారారు అని ఒక చిన్న అలా మాస్క్ వేసుకుని అలా బతికేస్తున్నాం Yes. కానీ బట్ చాలా మంది మారలేదు. టు బి ఫ్రాంక్ అసలు సఫర్ అవుతున్న వాళ్ళు బయటికి ఓపెన్ అప్ అవ్వడం మనం ఇంకా చాలా చూస్తున్నాం. అండ్ ప్రదీప్తి పెట్టిన టీఎంఎన్ఏ చూస్తున్నాం మనం. ఎనానిమస్ ఎన్ని పోస్ట్ ఎన్నో వస్తూ ఉంటాయి మనకి. అవునా? అక్కడ చూస్తుంటేనే అయ్యో ఏంటిది ఇలా ఉందా ఇంకా ఇలా ఉందా అలా ఒక అందులో మళ్ళీ ప్లస్ కామెంట్స్ వింటూ ఉంటే కూడా తెలుస్తుంది మనకి ఒక్కొక్క మనుషులు ఏ విధంగా కామెంట్ చేస్తారు అనేది కూడా మనకి అర్థమవుతూ ఉంటుంది. సో అది ఇంకా మారాలి.